మాండ్యం తాలూకాలో దారుణం జరిగింది. హెబ్బాడి గ్రామంలో తల్లి కూతురు మరణించారు. అయితే లవర్ హరికృష్ణ చేతిలో మోసపోవడంతో 20 రోజుల క్రితం రైలు కింద దూకి ఆత్మహత్య చేసుకుంది విజయలక్ష్మి అనే ఒక మహిళ. ఆ తర్వాత మృతికి హరికృష్ణే కారణం అంటూ పోలీసులు తల్లిదండ్రులు ఆ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కానీ 20 రోజులు కావస్తున్న తల్లిదండ్రులు ఏమాత్రం పట్టించుకోకపోవడంతో, హరికృష్ణపై ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతో ఇప్పుడు తల్లి కూడా ఇదే స్థాయిలో బలవన్మరణానికి పాల్పడింది. సో కూతురు న్యాయం జరగకపోవడం లేదంటూ లక్ష్మి బలవన్మరణానికి పాల్పడింది. గ్రామస్తులు నినాదాలు చేస్తూ వారు చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేసిన నేపథ్యంలో పోలీసులు హరికృష్ణ పైన 189, 191, 64, 108, 54, 118 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఇక్కడ మీరు చూపిస్తున్నటువంటి ఈ ఫోటోలో కనిపిస్తున్న ఆవిడే వారిద్దరు తల్లి కూతురు. లెఫ్ట్ సైడ్ బాక్స్లో కనబడుతున్న వారి తల్లి కూతురులు లక్ష్మీదేవి, విజయలక్ష్మి కూతురుగా తెలుస్తోంది. సేమ్ టైం లక్ష్మి తల్లి పేరు. సో ఇక్కడ కనబడుతున్న ఫోటోలో కనిపించే వ్యక్తులు వాళ్ళే. సో అక్కడ కనిపించే వ్యక్తి హరికృష్ణ చేతిలో మోసపోయానని చెప్పి రైలు కింద పడిపోయి బలవన్మరణానికి పాల్పడింది విజయలక్ష్మి అనే మహిళ. ఆ తర్వాత వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు తల్లిదండ్రులు. ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా, ఎన్నిసార్లు ఎంత ఒత్తిడి తీసుకొచ్చినా కూడా పోలీసులు హరికృష్ణ పైన ఎటువంటి చర్యలు తీసుకోలేదు. దీంతో తమకు న్యాయం జరగదేమో అని భావించిన తల్లి కూడా తన కూతురు మరణాన్ని బాధిస్తూ, కూతురు మరణాన్ని భరించలేక పోలీసులకు ఫిర్యాదు చేసిన న్యాయం దొరక్క బలవన్మరణానికి పాల్పడింది. తాను కూడా మరణించింది. కూతురికి న్యాయం జరగకపోవడంతోనే ఈ రకంగా బలవన్మరణానికి పాల్పడేట్టుగా తెలుస్తోంది. ఇక గ్రామస్తులు తల్లి కూతురుల మరణం తర్వాత పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ చర్యలు తీసుకోవాలని కోరడంతో హరికృష్ణ పైన ప్రస్తుతం కేసు నమోదైంది. హరికృష్ణ పైన 189, 164, 181, 108, 54, 118 సెక్షన్ల కింద కేసు నమోదైంది. తాజాగా ఒక్కసారిగా ఈ యొక్క పోలీసులు చర్యలు తీసుకోకపోవడంతో ఏకంగా ప్రభుత్వం పైన కూడా అనేక విమర్శలు వచ్చాయి. సో చాలా పెద్ద ఎత్తున అక్కడ ధర్నాలు, రాస్తా రోకోలు కూడా చేపట్టారు. సో పోలీసులు ఎప్పుడు కూడా పేదవారి పక్షాన ఉండరు అంటూ కూడా అనంత నినాదాలు చేస్తూ రోడ్డుకి ఎక్కడంతో చాలా పెద్ద ఎత్తున ఆందోళనకరంగా అక్కడ సిచ్యువేషన్ మారింది. ఇప్పుడు కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం పైన కూడా అనేక రకాలుగా విమర్శలు గుప్పిస్తున్న పరిస్థితి కనబడుతోంది. కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం కూడా ఒక మహిళకు న్యాయం చేయలేకపోయిందనే విమర్శలు వినబడుతున్నాయి. సో ఈ విమర్శల నేపథ్యంలో పోలీసులు తాజాగా హరికృష్ణ పైన కేసులు నమోదు చేశారు. సో 21 ఏళ్ల విజయలక్ష్మి అనే యువతి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకోవడం, ఆ తర్వాత అటువైపుగా తల్లి కూడా ఏం న్యాయం జరగడం లేదంటూ కూడా కొంత కూతురు మరణాన్ని తట్టుకోలేక తను కూడా బలవన్మరణానికి పాల్పడడం, ఇద్దరు తల్లి కూతురు ఒకే ఘటనకు సంబంధించి మరణించడం ఒక్కసారిగా మాండ్య గ్రామాల్లో కూడా పెద్ద ఎత్తున ఆందోళన రేకెత్తిస్తోంది. సో ఆమె తండ్రి నంజుండే గౌడ మాండ్య గ్రామీణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు మేరకి ప్రజెంట్ పోలీసులు 7 సెక్షన్ల కింద 189, 191, 64, 108, 54, 118 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. చూద్దాం మరి ఎటువంటి శిక్ష విధిస్తారో, హరికృష్ణని ఎప్పుడు అదుపులోకి తీసుకుంటారనేది మాత్రం చూడాల్సిన అవసరం అయితే ఉంది. కర్ణాటక రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు ఈ కేసు సంచలనంగా మారింది. యూపీఎస్సీ ఫలితాల్లో 84కు పైగా ర్యాంకులతో ప్రభంజనం సృష్టించి నేడు ప్రకటించిన తెలంగాణ గ్రూప్ 1 ఫలితాల్లో 100 మందికి పైగా 430 కంటే ఎక్కువ మార్కులు సాధించిన ఏకైక అకాడమీ విష్ణు ఐఏఎస్ అకాడమీ. కర్ణాటకలోని మాండ్యం తాలూకాలో దారుణం జరిగింది. హెబ్బాడి గ్రామంలో తల్లి కూతురు మరణించారు. అయితే లవర్ హరికృష్ణ చేతిలో మోసపోవడంతో 20 రోజుల క్రితం రైలు కింద దూకి ఆత్మహత్య చేసుకుంది విజయలక్ష్మి అనే ఒక మహిళ. ఆ తర్వాత మృతికి హరికృష్ణే కారణం అంటూ పోలీసులు తల్లిదండ్రులు ఆ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కానీ 20 రోజులు కావస్తున్న తల్లిదండ్రులు ఏమాత్రం పట్టించుకోకపోవడంతో, హరికృష్ణపై ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతో ఇప్పుడు తల్లి కూడా ఇదే స్థాయిలో బలవన్మరణానికి పాల్పడింది. సో కూతురు న్యాయం జరగకపోవడం లేదంటూ లక్ష్మి బలవన్మరణానికి పాల్పడింది. గ్రామస్తులు నినాదాలు చేస్తూ వారు చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేసిన నేపథ్యంలో పోలీసులు హరికృష్ణ పైన 189, 191, 64, 108,
54,118 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఇక్కడ మీరు చూపిస్తున్నటువంటి ఈ ఫోటోలో కనిపిస్తున్న ఆవిడే వారిద్దరు తల్లి కూతురు. లెఫ్ట్ సైడ్ బాక్స్లో కనబడుతున్న వారి తల్లి కూతురులు లక్ష్మీదేవి విజయలక్ష్మి కూతురుగా తెలుస్తోంది. అట్ సేమ్ టైం లక్ష్మి తల్లి పేరు. సో ఇక్కడ కనబడుతున్న ఫోటోలో కనిపించే వ్యక్తులు వాళ్ళే. సో అక్కడ కనిపించే వ్యక్తి హరికృష్ణ చేతిలో మోసపోయానని చెప్పి రైలు కింద పడిపోయి బల్వన్ మరణానికి పాల్పడింది విజయలక్ష్మి అనే మహిళ. ఆ తర్వాత వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు తల్లిదండ్రులు. ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా, ఎన్నిసార్లు ఎంత ఒత్తిడి తీసుకొచ్చినా కూడా పోలీసులు హరికృష్ణ పైన ఎటువంటి చర్యలు తీసుకోలేదు. దీంతో తమకు న్యాయం జరగదేమో అని భావించిన తల్లి కూడా తన కూతురు మరణాన్ని బాధిస్తూ కూతురు మరణాన్ని భరించలేక పోలీసులకు ఫిర్యాదు చేసిన న్యాయం దొరక్క బల్వన్ మరణానికి పాల్పడింది. తాను కూడా మరణించింది. కూతురికి న్యాయం జరగకపోవడంతోనే ఈ రకంగా బల్వన్ మరణానికి పాల్పడేట్టుగా తెలుస్తోంది. ఇక గ్రామస్తులు తల్లి కూతురుల మరణం తర్వాత పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ చర్యలు తీసుకోవాలని కోరడంతో హరికృష్ణ పైన ప్రస్తుతం కేసు నమోదైంది. హరికృష్ణ పైన 189, 164, 181, 108, 54,118 సెక్షన్ల కింద కేసు నమోదైంది. తాజాగా ఒక్కసారిగా ఈ యొక్క పోలీసులు చర్యలు తీసుకోకపోవడంతో ఏకంగా ప్రభుత్వం పైన కూడా అనేక విమర్శలు వచ్చాయి. సో చాలా పెద్ద ఎత్తున అక్కడ ధర్నాలు, రాస్తారోకోలు కూడా చేపట్టారు. సో పోలీసులు ఎప్పుడు కూడా పేదవారి పక్షాన ఉండరు అంటూ కూడా అనంత నినాదాలు చేస్తూ రోడ్డుకి ఎక్కడంతో చాలా పెద్ద ఎత్తున ఆందోళనకరంగా అక్కడ సిచ్యువేషన్ మారింది. ఇప్పుడు కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం పైన కూడా అనేక రకాలుగా విమర్శలు గుప్పిస్తున్న పరిస్థితి కనబడుతోంది. కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం కూడా ఒక మహిళకు న్యాయం చేయలేకపోయిందనే విమర్శలు వినబడుతున్నాయి. సో ఈ విమర్శల నేపథ్యంలో పోలీసులు తాజాగా హరికృష్ణ పైన కేసులు నమోదు చేశారు. సో 21 ఏళ్ల విజయలక్ష్మి అనే యువతి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకోవడం, ఆ తర్వాత అటువైపుగా తల్లి కూడా ఏం న్యాయం జరగడం లేదంటూ కూడా కొంత కూతురు మరణాన్ని తట్టుకోలేక తను కూడా బల్వన్ మరణానికి పాల్పడడం, ఇద్దరు తల్లి కూతురులు ఒకే ఘటనకు సంబంధించి మరణించడం ఒక్కసారిగా మాండ్య గ్రామాల్లో కూడా పెద్ద ఎత్తున ఆందోళన రేకెత్తిస్తోంది. సో ఆమె తండ్రి నంజుండే గౌడ మాండ్య గ్రామీణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు మేరకి ప్రజెంట్ పోలీసులు 7 సెక్షన్ల కింద 189, 191, 64, 108, 54,118 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. చూద్దాం మరి ఎటువంటి శిక్ష విధిస్తారో, హరికృష్ణని ఎప్పుడు అదుపులోకి తీసుకుంటారనేది మాత్రం చూడాల్సిన అవసరం అయితే ఉంది. కర్ణాటక రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు ఈ కేసు సంచలనంగా మారింది.